ఆంధ్రాకి సంబంధించి అదాని వాళ్ళు ఇక్కడ అదాని వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు, దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద శత్రుత్వంతో అదానిని తిడతాం, బాగానే ఉంది. సెకి అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనకి చాలా చోట్ల కరెంట్ సంస్థలు ఎట్లా తయారైపోయినాయి అంటే, ఒకళ్ళు 1 మెగావాట్ తయారు చేస్తారు, ఒకళ్ళు 2 మెగావాట్లు తయారు చేస్తారు. ఇట్లాంటి వాళ్ళతో ప్రభుత్వం నేరుగా ఒప్పందం కుదుర్చుకోదు, ఏదో ఒక సంస్థతో చేసుకోవడం. అందుకని అట్లాంటి వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇదివరకు ప్రైవేట్ కంపెనీలు చేసి అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెకి దాంతో అది ఒప్పందం చేసుకోవడం. ఒకప్పుడు 4.5కి అమ్మింది ఆంధ్రాకి, ₹4.60 ఏమో ఆ రోజునున్న లెక్కల్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 2.5కే ఇస్తుంది. అది జగన్ వచ్చిన తర్వాతనే ఇస్తుంది. దాంట్లో కొన్ని ఛార్జీలు ఎవరున్నా వేస్తారు, అడిషనల్ ఛార్జీలు. ఇచ్చేది యూనిట్కి ఎంత. అయితే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా లేకుండా 10 ఏళ్ల పాటు ఇస్తామన్నది, మాతో ఒప్పందం కుదుర్చుకుందన్నది వైసీపీ చెప్పేది. అదే సందర్భంలో ఇది అదానీ మీద కేసు పెట్టారు కాబట్టి, జగన్ వీళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు కాబట్టి ఇది తేడా అన్నటువంటిది వీళ్ళు చెప్పేది. అయితే పత్రికల్లో వచ్చిన హడావిడి వేరు, వాస్తవం వేరు. ఇప్పుడు అదానీ నుంచి ఆ సెకీతో మనం క్యాన్సిల్ చేసుకుంటే అంతకంటే తక్కువ కరెంట్ ఇచ్చేవాడు ఉండాలి. ఉన్నాడా, ఇస్తాడా, ఎలా, ఎక్కడ పెట్టాడు ప్లాంటు, ఎప్పుడు పెడతాడు. అది ఉన్నప్పుడు మనం ఎన్ని మాట్లాడినా బాగుంటుంది. అది లేనప్పుడు అనవసరపు ఉపన్యాసాలే టైం దండగా.